ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ చేతుల్లో ఉంటే దాన్ని ఎలా విడిపించాలా అన్న అధికారంలో ఉన్నది ఎవరైనా సరే ఆలోచిస్తారు. కానీ చంద్రబాబు రూటే సెపరేట్. రాష్ట్రంలో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరచడంలో దిట్ట. ప్రైవేట్ సంస్థల లాభాల కోసం నిర్ణయాలు తీసుకోవటమే కాదు, యుద్ధ ప్రాతిపదికన అమలు కూడా చేసేస్తారు. ఆ రంగం ఈ రంగం అన్న తేడా ఉండదు. అన్ని రంగాల్లోనూ తన విధానం ప్రైవేటీకరణే అనే విధంగా ముందుకు వెళతారు. ఇప్పటికే ప్రైవేట్ సంస్థల కదంబ హస్తాల్లో ఇరుక్కున్న విద్యారంగాన్ని మరింత ప్రైవేటు పరం చేసి ఉన్న కొన ఊపిరి తీయటానికి సిద్ధమయ్యారు చంద్రబాబు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతిదీ ప్రైవేట్ పరం చేసేందుకు కంకణం కట్టుకున్నారు చంద్రబాబు. ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వాళ్లకు ధారాదత్తం చేయడానికి సిద్ధమైన చంద్రబాబు వైద్య రంగం తరువాత తన వికృత ఆలోచనను విద్యారంగంపైకి తీసుకొచ్చాడు. రాష్ట్రంలో విద్య ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు నిబంధనలను సరళతరం చేస్తూ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 చట్ట సవరణ ఆర్డినెన్స్ జారీని ఆమోదిస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీలు తక్కువ ఉన్నాయని, వాటిని ప్రోత్సహించడానికి నిబంధనలు సరళతరం చేసినట్లు చెప్తోంది కూటమి సర్కార్. 2016 యూనివర్సిటీల చట్టం ప్రకారం యూనివర్సిటీ ఏర్పాటుకు కనీసం 50 ఎకరాలు అవసరం. కానీ దీన్ని 10 ఎకరాలకు తగ్గించడమే కాకుండా వర్సిటీల కార్పస్ ఫండ్ 15 కోట్ల నుంచి 5 కోట్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. యూనివర్సిటీ ఏర్పాటుకు 3 ఏళ్లలో 250 కోట్ల పెట్టుబడి పెట్టాలనే నిబంధనను సైతం సడలించేశారు. అంతేకాకుండా ప్రైవేటు యూనివర్సిటీల్లో ప్రభుత్వ కోటాలేమీ ఉండవని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనల సడలింపుతో ప్రైవేటు వర్సిటీలు నిర్భయంగా, పారదర్శకంగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కలుగుతుందంటూ కొత్త భాష్యం చెప్పారు. రాజ్యాంగంలో విద్య వ్యాపారం కాదని, కేవలం సేవ అని మాత్రమే ఉంది. దాన్ని కూడా రాజ్యాంగ పదవిలో ఉన్న మంత్రి పక్కన పెట్టి ప్రైవేటు యూనివర్సిటీలు పారదర్శకంగా, నిర్భయంగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని మాట్లాడటంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. యూనివర్సిటీలు పారదర్శకంగా, ప్రమాణాలతో, నాణ్యతతో వ్యాపారం చేసుకోవడం కోసం మేము ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నాం, ఒక చట్టాన్ని చేస్తా ఉన్నామని మంత్రివర్గం ఆమోదించడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థుల్ని, ప్రతిభావంతులైన విద్యార్థుల్ని, పేదల్ని ప్రభుత్వ మెరుగైన విద్యకు దూరం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు తెచ్చి విద్యారంగానికి పెద్దపీట వేస్తే, కూటమి సర్కార్ మాత్రం చదువుని అంగట్లో సరుకుల అమ్మకానికి పెట్టినట్లు వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తప్పుడు లెక్కలు చెప్తూ ఎక్కడో గుజరాత్లో 60 అనేటువంటి పేరుతో, ఇతర తమిళనాడు అనేక రాష్ట్రాల్లో అనేక విస్తారంగా ఉన్నటువంటి పేరుతో మన రాష్ట్రంలో కూడా అటువంటి ప్రైవేట్ యూనివర్సిటీని పెంచి పోషించడం అనేటువంటిది ప్రైవేటు వాళ్ళకి ఈ రాష్ట్ర విద్యారంగాన్ని తాకట్టు పెట్టడం అని ఈరోజు ఎస్ఎఫ్ఐ విమర్శిస్తా ఉంది. ఈ సవరణలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. విద్యారంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమేనా విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పిన సమూల మార్పులు అంటే అని విద్యావేత్తలు నిలదీస్తున్నారు. డబ్బున్నవాడికే చదువు అన్నట్లు కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.